సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారో లవ్ ఎఫెక్షన్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలా అంతే, ఇంకా 1000% చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే, మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి. 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవును కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట, ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. సరే, ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను. కొంచెం ఏదో కూడా స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను, అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అంటారు అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ ప్రకారం చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తారు, ఆ ప్రకారంగా చేయాలన్నమాట. ఇంకా అంతే. ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చిన్నది ఉంది, అది ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకు లేదు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నర్. ఓకే, సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు కదా. ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడండి, ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను. సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకుండా వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను. ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా, అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరు చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర. నేను మొన్న జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదు ఏంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరనీయం, మనం వాళ్ళ కోసం అంత దూరం చూస్తే బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఏంటర్ బాబు అని చెప్పేసి. ప్రజలు బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. మనం ఇంకా రీచ్ అవుతాం కదా, వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే కదా, చిన్న స్క్రీన్లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. ఓకే, సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు, 90 days ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 days ఉండాల్సి ఉంటుంది, ఉండగలుగుతారా వితౌట్ ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగ్ వచ్చా? ఎబ్బే వాళ్ళు పెడతారు, ఎవరో ఒకరు వండుతారు కదా, వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్లో ఉన్నాం కదా, జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు. అని పనిలో పని కానిచ్చేస్తాం, అవే కానిచ్చేస్తాం. బయటకు వచ్చినాక మళ్ళీ అది వేరే లెక్క మళ్ళీ. ఇంకా మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి? చూద్దాం పోయినప్పుడు. ఇంకా అసలు అన్నీ అడగద్దండి ప్లీజ్, మా ప్రిపరేషన్ లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ చేసేస్తారు, ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే.
ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉండడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకులే నెత్తి నొప్పి అని చెప్పి, పోమ్మా నువ్వే పో, నువ్వే ఉండు, నువ్వే తిండి తిను అంటారు. మినిమం ఒక 30 డేస్ 40 డేస్ ఉంటారు, అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా, జ్యూసులు తాగాలి, అంతే ఇంకా. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటది. అసలు వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 to సుస్సుకి వెళ్ళకూడదంటారు. కష్టం అండి. పగిలిపోతది, గబ్బు గబ్బు అయిపోతది మళ్ళీ బిగ్ బాస్ అంతా. మా నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో! దేన్నైనా ఆపుకోవచ్చు కదా, దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ ఇక్కడ బిగ్ బాస్. బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా, ఎట్లా అడుగుతున్నారు చూసారు. ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్ గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేస్తారు, కావాలి కార్ వేసుకుని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తారు వాళ్ళు. డైరెక్ట్ వచ్చేస్తారు ఇంకా. టెన్షన్ లేదండి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి. అంత హార్ట్ఫుల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్టైన్మెంటే కావాలనేది బిగ్ బాస్ టీం వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారు తెలియట్లేదు కదా. ఇంకా, నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్టైన్మెంట్ మళ్ళీ. లేదు పక్కగా చూద్దాం అయితే చూద్దాం ఈసారి. చూద్దాం ఈ చూద్దాం. సీజన్ కి చూద్దాం. సో నిజంగా అంటే కితకితలు గీత గారు అనగానే ఎవరికైనా ఆ ఫిలిం కూడా సూపర్ హిట్. అవునండి. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ గా. నేను బేసికలీ ఇన్నోసెంటే అండి యా బాగా. ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు కదా. చూసారు కదా, చూసారు. ప్రేక్షకులు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ గా అందులోని నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి. నాకు బేసికల్ తెలుగు రాదు. ఓకే. కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేను అనమాట. బట్ నాకు తేజ గారు, ఈవివి సార్ నేర్పించారు. నువ్వు నేర్చుకుంటేనే మంచిది, నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని చెప్పేసి. స్క్రిప్ట్ కూడా మొత్తం నేర్చుకొని నేను చెప్పాను. సింగిల్ టేక్ మళ్ళీ. ఎంత పెద్ద డైలాగ్, అమ్మో ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. మళ్ళీ వెళ్ళి నరేష్ గారి కన్నా నేను సింగిల్ టేక్ చేశాను. ఓ మై ఆ! గాడ్. అసలు ఈవి సార్ అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు. బాగా చేస్తున్నావు అని చెప్పి. వెరీ స్పోర్టివ్ అండి. చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అసలు. అవును అల్లరి చేశారు. అండ్ మంచి హార్డ్ వర్కర్ కూడా. చాలా అండి అసలు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడీని పలకరిస్తారండి. ఆయన దగ్గర నేర్చుకున్నాను. అందరిని పలకరించాలి. అంటే మనం ఒక ఆర్టిస్ట్, మేకప్ వాళ్ళు గానీ, అసిస్టెంట్లు, లైట్ బాయ్, సెట్ బాయ్ వాళ్ళకి ఎందుకు పలకరించాలి అని చెప్పేసి. బట్ ఆయన చూసి నేర్చుకున్నాను అనమాట. మనం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెన్నైలో కూడా ఒక మూవీ చేశాను. కితకితలు లాంటి సినిమా చేశాను. అక్కడ మన కొంతమంది ఉన్నారు. మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు. అక్కడ కూడా అమ్మ బాగున్నాండి. పలకరిస్తున్నారండి మీరు. పలకరివ్వరేమో అనుకున్నాము అని. అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది. సో ఐ లెర్న్ వెరీ చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి నేను. సూపర్. అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కితకితలు ఫిలింలో ఈ ఆపర్చునిటీ రావడం కానీ ఐ థింక్ దిస్ ఇస్ మీ ఫస్ట్ ఫిలిం కదా లేదండి, మెయిన్ లీడ్ గా. మెయిన్ లీడ్ ఫస్ట్ ఫిలిం. యాజ్ ఏ మెయిన్ యాక్ట్రెస్ గా ఫస్ట్ ఫిలిం కితకితలు అండి తెలుగులో. తెలుగులో. సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడి గోల వాడికి చేశాను. అవును. చేశాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా, ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్ పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆఫీస్కి పిలిచి నీ డేట్స్ కావాలి, ఒక 3 months వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని. ఇంకా లావ్ అవ్వాలి అంటారు ఏంటి, బాగానే ఉన్నాను కదా సార్, ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్న మళ్ళీ సినిమాలో నువ్వే హీరో ఎవరు తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ట్ చేశాను. నరేష్ గారా అండి. నీకెట్టా తెలుసు అని జస్ట్ గెస్ట్ చేశాను. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ, మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు. లిటరల్ ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా, క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలియదు. ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట, వై గీతా సింగ్, వేరే అంటే తెలిసిన ఫేస్ని తీసుకోవచ్చు కదా, తనలాగానే చాలామంది ఉన్నారు, ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లా లేదు తనే చెయ్యాలి, ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతే.
నేను చెప్పా, "సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి. నాకు తెలుగు రాదు కదా! ఎట్లా?" అంటే, "నువ్వు చేస్తావే నువ్వు" అంటే ఆయన మాట్లాడు. నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు? నువ్వు చేస్తావు అంతే" అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి. నరేష్ గారి సపోర్ట్. ఇంక అంతే ఇంక. మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. "నువ్వు చెయ్యి ఏం గాదు" అని చెప్పి. లిటరల్లీ చెక్ పిలిస్తే కూడా నాకొద్దు, మా డ్యాడీ అన్నారు, "వద్దు చెక్ వద్దు, నీకు లైఫ్ ఇస్తున్నారు కదా! నీకు ఎందుకు డబ్బులు" అంటే నేను చెప్పా, "సార్ నాకు డబ్బులొద్దు సార్" అన్నాను. తీసుకో, నువ్వు హీరోయిన్‌గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ" అని చెప్పేసి. అప్పుడు సూపర్. నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డ్యాడీకి ఇచ్చి, "డ్యాడీ మనం వెళ్లి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికెళ్ళి." అసలు నిజంగా నా బర్త్‌డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది. అది కంపల్సరీ ఆయనకిష్టం అనమాట. ఒక 1 కేజీ అట్లా తీసుకెళ్తే, ఆయన ఒకటి తీసుకెళ్ళి, "మొత్తం నువ్వే తినేసేయి. మొత్తం ఎవరికీ ఇయ్యకు, నువ్వే తినేసేయి" అని చెప్పేవారనమాట. సో స్వీట్ అనమాట. మేడం గాని, నరేష్ గారు గాని అసలు చాలా, రాజేష్ గారు గూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్‌లాగా ట్రీట్ చేస్తారనమాట ఎళ్తే. అది చాలా నాకింక అనిపిస్తుంటదింకా. సూపర్ అసలు నిజంగా.